ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము చదువుకుందామండి. 14వ వచనం చదువుకుందాము. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా చూస్తే సమరయ స్త్రీ గురించి ఉంటుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆమె యాకోబు బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి వచ్చిందండి. ప్రభువారు అక్కడ ఆమెతో మాట్లాడతారు. ఆమె చేసినవన్నీ కూడా ప్రభువుకి తెలుసు కాబట్టి ప్రభువారు మరి ఆమెతో మాట్లాడి మరి ఆమె ద్వారాగా ఆ ఊరి ప్రాంతాలందరినీ కూడా రక్షణ పొందటానికి ఆ యొక్క అధ్యాయం మొత్తం చదివితే మనకి అర్థమవుతుందండి. అయితే ఇక్కడ మనం చూస్తే 14వ వచనములో నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడూనూ దప్పికొనడంటే అండి. నీళ్లు వాక్యానికి సాదృశ్యమండి. ఆయన యొక్క వాక్యము మన హృదయాలలో ఉంటే మరి మనం ఎంతో మరి బలముగా శక్తిమంతులుగా బలహీనులము కాకుండా మరి బలముగా ఉంటామండి. ఆయన యొక్క అనుదిన ఆహారము మనము భుజించాలండి. ఆయన యొక్క నీళ్లు మనము తాగాలండి. వాక్యము మరి నీళ్ళకి సాదృశ్యము, నీళ్లు వాక్యానికి సాదృశ్యం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క మరి ఇక్కడ చూస్తే ఆయన ఇచ్చే నీళ్ళు ఎప్పుడు కూడా దప్పికొనడంటండి. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాడంటే. నిత్య జీవము అంటే పరలోక రాజ్యం వచ్చండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిత్య జీవంలో మరి ఊరిడి అంటే నీళ్లు మరి బావి చూస్తున్నట్లయితే తోడుతూ ఉంటే నీళ్లు ఉబ్బుకుతూ ఉంటాయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి యొక్క జీవితము ఊరిడి నీటి బొగ్గగా ఉంచుతానని ఇక్కడ ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడండి. ఆ యొక్క అధ్యాయం అంతా చదివితే మనకి అర్థమవుతుంది. అలాగే ఆ స్త్రీ మరి ఆత్మతో సత్యముతో మరి ఆరాధించిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని చూశానయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. ప్రభు